హాయ్ అండి. కొరమీను చేప కూర ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొరమీను చేపలన్నీ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. అవన్నీ బాగా క్లీన్ చేసుకున్నాక మనం ముందుగా ఉప్పు, కారం, చింతపండు, పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మనం పక్కన పెట్టుకోవాలి. అవి క్లీన్ చేసిన చేపలు మరొకసారి మనం బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కోసేసుకుని ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చేపల కూరలోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అయితే బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం కూడా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తగినన్ని నీళ్ళు కూడా మనం వేసుకుని గ్యాస్ స్టవ్ మీద అయితే మనం పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని కాసేపు ఉడకనివ్వాలి. ఈ లోపల మనం వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, లావు మొగ్గ, జీలకర్ర అవన్నీ కూడా ఒక రోట్లో అయినా మిక్సీలో అయినా మనం బాగా పేస్ట్ కింద చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చేపల కూరలోకి ఆ మసాలా అంతా వేసేసుకున్న తర్వాత చింతపండు నీళ్ళు కూడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఇంకాసేపు ఉడకనివ్వాలి. ఇదిగోండి, తర్వాత మూత తీసి చూస్తే మొత్తం చేపల కూర మొత్తం బాగా ఉడికిపోయింది. ఇంతేనండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.